వెల్కమ్ టు సోనా గార్డెన్. మనకి ఎండాకాలం వచ్చిందంటే యాక్చువల్గా మనం మొక్కల విషయంలో చాలా టఫ్గా ఉంటుంది అనుకుంటాం. కాంప్లికేటెడ్ అసలు మొక్కల్ని పెంచడం కూడా. పైన ఉన్న మొక్కలు అయితే టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళకైతే ఇది పెద్ద టాస్క్ అనమాట. ఏంటంటే మొక్కలు అవి శుభ్రంగా ఎండిపోతూ ఉంటాయి. సో వాటిని మనం మెయింటైన్ చేయాలంటే అది చాలా కష్టమైన విషయం. కానీ ఎండాకాలంలో మీరు ముందుగానే పూల మొక్కలు పెట్టుకుని ఉంటే కనుక ఎండాకాలంలో కాసేంత చక్కగా ఇంకా ఏ కాలంలోనూ పువ్వులు అంత అందంగా రావు. యాక్చువల్లీ మా సన్నజాజి అంట్లు అవి ఉన్నాయి. సో అవి మాత్రం మల్లెపూలు కానీ సన్నజాజులు కానీ తీగపాదులు అవి ఎండాకాలంలో ఎంత చక్కగా పూస్తాయంటే అసలు ప్లెంటీ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట. ఏంటంటే చూడండి నా కల్లో కూడా పాదు కోసినవే అనమాట. పూలు మా దగ్గరే కోసినవి అనమాట. టమాటా మొక్కలు చాలా వేసాము. అండ్ ఇది ఎండాకాలం కదా, పూల మొక్కలు అంటే ముఖ్యంగా పాదులు అంటే సన్నజాజి పాదులు విరబూస్తున్నాయండి. సో ఆ వీడియోని చూద్దాం. సూపర్. మొగ్గలు కోస్తున్నావు, పువ్వులు కొయ్యాలి. పువ్వులు కొయ్యాలమ్మా. దా మొగ్గలు కొయ్యకమ్మా. చూసారా ఇవి ఎన్ని పువ్వులు వచ్చాయో. ఇవి ఒక రోజుకి ఇవి రోజు ఇన్ని పువ్వులు వస్తున్నాయి. యాక్చువల్గా అవి మాకు 3 మూరల పువ్వులు అయ్యాయి. సో రోజు కొయ్యడం. ఇంకా చూడండి ఇప్పుడు కోసాక మళ్ళీ సాయంత్రానికి, ఇప్పుడు మార్నింగ్ కోసాను కదా, విరబూసకు కొయ్యం, యాక్చువల్లీ మొగ్గలు కోస్తాము. ఏంటంటే మీకు చూపించాలని చెప్పేసి నేను మొగ్గలు కొయ్యకుండా వచ్చేసి కిందటి రోజు, ఆ తర్వాత రోజు మార్నింగ్ నేను పువ్వులు కోసాను. ఇప్పుడు పువ్వులన్నీ కోసాక చెట్టుకు మొగ్గలు ఉన్నాయి. ఇవి సాయంత్రం కోసేసి మళ్ళీ మాలు కడతాం, మార్నింగ్కి విడుస్తాయి అన్నమాట. సో పువ్వులు విడిచి ఉన్నప్పుడు వీడియో తీస్తే బాగుంటుందని చెప్పి నేను అట్లా తీసాను. ఎన్ని పూలు వచ్చాయి చూడండి. ఇంకా మధ్యలోకి ఉన్నవి మాకు అందట్లేదు. కిందవి పైవి కోస్తున్నాము, పాదులా పైకి పెట్టాం కాబట్టి అవి నాకు మధ్యలో అందట్లేదు అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ మొక్కలకి నీళ్ళు వేయడానికి పైకి వస్తాం కదా, అప్పుడు నేను కొంచెం గంటలు కానీ బియ్యం కానీ లేదా అన్నము, రాత్రి మిగిలిన అన్నం ఉంటుంది, అది ఏదైనా కలిపి తీసుకొచ్చి పైన పెడతాను. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం వాటర్ మొక్కల దగ్గర వాటర్ని 4 మూలలా కొంచెం పక్షులకి ఫీడ్ పెడతానమాట. సో అవి వచ్చి తింటూ ఉంటాయి. ఎస్పెషల్లీ పొద్దున్నే కాకులు వచ్చేస్తాయి. తర్వాత చిన్ని పిచ్చుకలు ఉంటాయి, ఏవో రంగురంగుల చిన్ని చిట్టి పిట్టలు ఉంటున్నాయి. అండ్ రామచిలుకలు వస్తాయి. కానీ ఎప్పుడైనా జామ చెట్ల మీద వాళ్ళతో జామ చెట్లు చుట్టూ ఉంటాయి కదా మాకు, అవి తింటూ ఉంటాయి. కాకులకి మాత్రం నేను రోజు ఫుడ్ పెడతాను కింద. సో పైన ఈ పక్షులకు పెడదామని వచ్చినా సరే కాకులకు మా ఇంటి దగ్గర అలవాటు కాబట్టి సో పెట్టగానే వచ్చేసినాయి అనమాట పైకి. ఎర్లీ మార్నింగే వచ్చి పైకి మేడ మీద మొక్కలకి నీళ్ళు వేయడానికి వచ్చి కాసేపు కూర్చుంటాను. ఇన్ని రకాల పక్షులు వెళ్తాయి తెలుసా, ఎందుకంటే మాకు ఇంకా ఇక్కడ పొలాలు అవి ఉన్నాయి కాబట్టి కొంచెం పక్షులు మంచిగా కనిపిస్తాయి. గో ఇన్ఫార్మ్ యువర్ ఫ్రెండ్స్. వావ్,
దే ఆల్ ఆర్ కమింగ్. నిన్న మార్నింగ్ అయితే చిన్ని పక్షులు, చాలా చిన్నవి, తూనీగులంత పక్షులు, అంత చిట్టి పక్షులు వచ్చాయి. కానీ ఎర్లీ మార్నింగ్ వచ్చేవి కాకులు మాత్రం చాలా ఫాస్ట్గా వస్తాయి. కొంగలు గ్రద్దలు వస్తాయి, చుట్టూ పొలాలు ఉన్నాయి కాబట్టి. బట్ అవి ఎగిరిపోతాయి, ఎప్పుడో కానీ ఆగవు. కోడి పిల్లలు ఉన్నప్పుడు ఆగేవి, ఇప్పుడు ఆగట్లా అలాగా. నైస్, కావా బేటా. ఈ మధ్య అసలు ఇంటి పని, గార్డెన్ పని నేను అసలు మేనేజ్ చేయలేకపోతున్నాను. హాయ్ సూర్యభగవానుడు గారు, కొంచెం హెల్త్ ఇవ్వండి నాకు బెటర్గా. జనపతులు రావు ఇంకా, దీని మీద నేను హోప్ మొత్తం వదిలేసుకున్నాను. కానీ చూడండి, ఇక్కడ ఒక జనపతి వచ్చింది, కొత్త జనపతి స్టార్ట్ అయిందనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చూడండి, వావ్ కదా. జనపతి మొత్తం అంతా వచ్చిన తర్వాత నేను మళ్ళీ హార్వెస్ట్ నేను ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియో మేబీ ఒక 2 months, ఒక 1 month వీడియో, అంటే 2-3 వీడియోస్ తర్వాత ఇది ఎదుగుతుంది. అంటే మినిమం ఒక 2 weeks 3 weeks పడుతుంది అది మంచిగా పొత్తు అవ్వడానికి. అప్పుడు హార్వెస్ట్ చేసి ఆ వీడియో కూడా పెడతాను. మనం ఇక్కడ అసలు మొక్కలే పెరగనుకుంటాం కదా. ఇక్కడ ఒకసారి ఇది చూడండి, ఇది అసలు మట్టి కాదు, ఏమీ కాదు. ఇక్కడ సీడ్స్ పడేస్తున్నాయి. ఇక్కడ పచ్చిమిరపకాయలకి అయితే ఆల్రెడీ పూత వచ్చేసింది. నెక్స్ట్ వీక్లో కాయలు కూడా వచ్చేస్తాయి. ఎంత విచిత్రం కదా, మొక్కలు బతకాలంటే ఎక్కడైనా బతకచ్చు. ఇవి తులసి, తెలుసు కదా, అక్కడ రాళ్ళల్లో పడి ఆ స్పేస్లోంచి వచ్చేస్తున్నాయి. చూడండి ఎంత గ్రేట్. ఇప్పుడు ఒకటి కోసం కదా, ఇది ఇంకొకటి ఉంది, చూద్దాము. కానీ నేను పడిపోతాను. ఇవే దూరం నుంచి తీయేది రాకు, ఓకేనా. ఇంకా ఆ పైన ఒకటి అక్కడ చూడండి, శుభ్రంగా మంచిగా పండిపోయింది కాయ. నీకు వస్తాను ఇప్పుడు. చూడండి ఎంత బాగుందో, కనిపించిందా? వెనకెళ్ళి అంటే ఇది తినాలనిపించేస్తుంది చూస్తుంటే. అంత దగ్గరగా పట్టుకు జనాలు చచ్చిపోతారు కొంచెం, ఓకేనా. చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది, కానీ ఇది కొంచెం బూజుగా ఉంది, కడుపుతుంది, ఓకేనా. చెల్లి బండి నడుపుతుంది అంటే మీరు అట్లాగండి, మాకు అదే బట్టలు. మా చెల్లి బండి నడుపుతుంది, నా బండిని ఆఖరిసారిగా చూద్దాం అనుకుంటున్నాను. ఇది మొత్తం మొక్కని ప్రూనింగ్ చేస్తాను, ఆకులు మొత్తం తీసేసాక ఇప్పుడు మళ్ళీ కాయలు స్టార్ట్ అయినాయి అనమాట. దీనికి టొమాటో ఎప్పుడైనా బాగా పెంచేటప్పుడు ఫస్ట్ కొంచెం చిగురులో ఎప్పుడైనా పోత వచ్చినప్పుడు మనం ప్రూనింగ్ చేసేయాలి. ఆకులన్నీ తీసేస్తే కొంచెం పోషకాలు వెళ్ళి మంచిగా ఎదుగుతాయి. ఒకవేళ నేల మీద ఉంటే నో ప్రాబ్లం. మీరు కనుక కుండీల్లోనూ కవర్లోనూ పెంచారంటే ప్రూనింగ్ డెఫినెట్గా చేయాలి. చూడండి స్టార్ట్ అయింది. ఆల్రెడీ పై వాటికి 2-3 కోసాను, ఆల్రెడీ షార్ట్స్లో మీరు చూసుంటారు కదా. వీటికి మిగతా మొక్కలన్నిటికీ కూడా టొమాటోస్ వచ్చాయి. చూడండి పక్షి గూడు పట్టింది, కనిపిస్తుందా? అది నేను ప్రతిరోజు అంటే పక్షుల దగ్గర సౌండ్స్ చేస్తున్నాయి, ఏంటి 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 అనుకున్నాను. తీరా చూస్తే అక్కడ కడుతున్నాయి అనమాట. అది గుడ్లు పెడతాయి అనుకుంటాం మేబీ. ఇది ఎండాకాలం వచ్చింది, ఇక్కడ జనాలు ఏం కనిపించట్లేదు కదా, సో అంత చక్కగా అది చేసుకుంది. ఒకవేళ వచ్చి కదుపుతున్నాం అనుకో, మార్నింగ్ టైము వాటర్ పోయడానికి వచ్చినప్పుడు అది పొలోమని అరుస్తున్నాయి. జాంకాయలు మంచిగా కాస్తున్నాయి. అన్నీ నీకేమైనా జాంకాయ పోయినా. ఇంకా మేడ మీద మొక్కలు చూసుకున్నట్లయితే క్యాప్సికమ్స్ మీరు చూసారు కదా, వాటితో పాటు టమాటాస్ పెట్టాను క్యాప్సికమ్స్ పెట్టినప్పుడు. సో టమాటాలు చూద్దాము. టమాటాలు మంచిగా వచ్చేసి, దానికన్నా ముందు ఇక్కడ నుంచి మా జామ చెట్టుకి మొక్కలు కాయలు ఎలా కనిపిస్తున్నాయి చూద్దాం రండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి కదా, చెట్టు నిండా కాయలు ఉంటాయి. ఇప్పుడు ఎండాకాలం అంటే పువ్వులు కానీ కాయలు కానీ పొలోమని వస్తాయి, ఎందుకంటే మనకి ఆ టైంలో వాటర్ సోర్స్ అవసరం కదా. మేబీ దానికోసము
ఎందుకో తెలియదు కానీ ఎండాకాలంలో మంచిగా వస్తాయి కదా. అక్కడ గోరింటాకు మొక్క చూడండి, దానికి కూడా ఫుల్గా పూత వచ్చేసింది. ఎండాకాలం అంతా మంచి, అంటే మార్చ్ కదా, ఏప్రిల్ ఎండలు మంచిగా ఉంటాయి, మార్చిలో పూతలు వస్తాయి అన్నమాట అన్నిటికీ. అందుకే ఏప్రిల్ మే నెలలో మంచిగా కాపు ఉంటుంది, కాయలు కానీ పువ్వులు కానీ. ఇంకా టమాటోలు నేను ప్రతిదీ కూడా నేను కుండీలోనే పెట్టుకుంటాను కదా. సో చూడండి, కుండీలో పెట్టాను. సో వీటికి పూత వచ్చింది, ఇవి కొన్ని రోజుల్లో కాయలు అవుతాయి పూత వచ్చిందంటే. అండ్ ఈ కొమ్మకు చూడండి, 2 మొక్కలు పెట్టాను కదా ఇందులో, దీనికి కాయ వచ్చేసింది ఆల్రెడీ ఈ మొక్కకి ఈ టొమాటో మొక్కకి చూసుకుంటే ఆల్రెడీ మొన్న 2 నేను హార్వెస్ట్ చేశాను కదా. సో ఇప్పుడు దీనికి చూడండి 1 2 3 4 5 మొత్తం 5 టొమాటోలు ఉన్నాయన్నమాట. నేను ఆల్రెడీ ప్రూనింగ్ చేసేసాను, కొన్ని పిందులు తీసేసాను, ఆకులు కూడా తీసేసాను. ఇప్పుడు వీటి నుంచి వస్తాయి, వీటికి చెట్టుకే ఎర్రగా పండాకే నేను కోస్తున్నాను కాయలు. సో ఇది కొంచెం డెలికేట్గా ఉంది, సో వీటి సపోర్ట్తో అట్లా ఉంచాను అనమాట. సో వచ్చేస్తాయి అనిపిస్తుంది. నేను దీనికి సుమారు ఒక 15 కాయలు వచ్చినాయి, నేను 5 కాయలు ఉంచాను, ఎందుకంటే చెట్టు చిన్నది కాబట్టి అన్ని కాయలు మంచిగా రావు, అందుకని 5 మాత్రమే ఉంచాను. ఇప్పుడు అవి ఒక 2 వీక్స్కి మంచిగా అవుతాయి, అప్పుడు హార్వెస్ట్ చేద్దాం. ఇది గన్నేరు చెట్లు, ఇది ఒక రకం. ఈ పూలు మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆర్నమెంట్ ప్లాంట్లా కూడా పెడతారు, దేవుడికి కూడా పెడతాం మేము. సో ఎండాకాలం కదా, చూడండి ఎంత చక్కగా వచ్చినాయి పూలు. నేను అదే చెప్తున్నాను, ఎండాకాలంలో పూలు కానీ పళ్ళు కానీ చక్కగా వస్తాయి. అవి మనకు అవసరం, దేవుడు ఇస్తాడేమో తెలియదు కానీ చాలా చక్కగా వస్తాయి. నిన్న షార్ట్లో పుదీనా హార్వెస్ట్ పెట్టాను చూడండి, దీని నిండా పుదీనా వచ్చేసింది. ఎండాకాలంలో మొక్కలు పెంచడం నిజంగా చాలా కష్టమైన విషయం, ఎందుకంటే ఎండకి మొక్కలు ఎండిపోతూ ఉంటాయి. కంపల్సరీగా 2 పూట్ల నీళ్లు పెట్టాలి. అవి మీరు నేల మీద పెట్టినా, కుండీలో పెట్టుకున్నా, టెర్రస్ గార్డెన్ అయినా, వేరేది ఏదైనా కూడా మీరు ఎట్లా సెటప్ చేసుకున్నా కూడా మీరు ఎండాకాలంలో 2 పూట్ల కూడా మొక్కలకి నీళ్ళు ఇవ్వాలి, అది మాత్రం కంపల్సరీ. మీరు కుండీల్లో టెర్రస్ గార్డెన్ కనుక మెయింటైన్ చేస్తే కంపల్సరీగా ప్లెంటీ ఆఫ్ వాటర్ని మనం మొక్కలకి అందించాలి. మొక్కలకి వేళ్ళకి వేయడమే కాకుండా మొక్కల్ని కూడా తడుపుతూ ఉండాలి, ఎందుకంటే విపరీతమైన హీట్ని అవి అబ్జర్వ్ చేసుకుంటాయి. సో మొక్కలు వాడిపోతాయి అన్నమాట ఆ హీట్కి, కొన్ని చనిపోతాయి కూడా. కాబట్టి మనం వాటర్ సోర్స్ ఇవ్వాలి అండ్ వాటర్ స్ప్రే చేయాలి మొక్కలకి కూడా. అండ్ ఏంటంటే మట్టి కూడా కొంచెం గుల్ల చేసుకుంటూ ఉండండి. అండ్ ఏమైనా మనం వేరేగా ఏమైనా ఇస్తూ ఉన్నా కూడా, అంటే వాటర్ కాకుండా మనం ఇంకా ఇస్తాం కదా, మేబీ మీరు ఇచ్చే ఎరువులు కావచ్చు, లేదా కిచెన్ వేస్ట్ కావచ్చు, అలాంటివి ఇచ్చినప్పుడు కూడా మట్టిని గుల్ల చేసుకుని పెట్టుకోవడం మంచిది. లేకపోతే మీరు పైన పెట్టారంటే అవి ఎండిపోతాయి, దానివల్ల ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. అండ్ మీకు కంపల్సరీగా మీరు జనవరి ఫిబ్రవరిలో మీ మొక్కల్ని జాగ్రత్తగా చూసుకున్నారంటే, పూల మొక్కల్ని పండ్ల మొక్కల్ని జాగ్రత్తగా చూసుకున్నారంటే, అంటే పండ్ల మొక్కలు అంటే మొదళ్లలో మీరు శుభ్రంగా తవ్వేసుకున్నది, పెద్ద నేరేడు చెట్టు కావచ్చు, జామ చెట్టు కావచ్చు, లేదా మీ ఇంట్లో ఉండే ఏ చెట్లన్నా కావచ్చు, పనస చెట్టు కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, అది ఏ చెట్టు అయినా సరే మీరు మొదళ్ళలో శుభ్రంగా తవ్వి, కొబ్బరి చెట్లు అయినా సరే శుభ్రంగా మొదళ్ళలో తవ్వి దానికి మంచిగా ఎరువిస్తూ ఆ 2 months మీరు మెయింటైన్ చేసుకుని మార్చి నుంచి మంచిగా మీరు వాటరింగ్ చేసుకున్నారంటే ఏప్రిల్ మేలో వచ్చే పంట ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఎండాకాలంలో మీకు మంచిగా అవి ఫ్రూట్స్ ఇస్తాయి. అది వేరే మొక్కలు ఏమైనా కావచ్చు, కూరగాయలకి నేను స్పెషల్గా ఎండాకాలం నేను చెప్పను, ఎందుకంటే అవి మీరు మెయింటైన్ చేసే కెపాసిటీ మీద అవి బ్రతకాల వద్దు అనేది ఆధారపడి ఉంటాయి. ఎప్పటి నుంచో ఎక్కువగా ఎప్పుడు సంవత్సరాలుగా మీ ఇంట్లో ఉన్న పూల మొక్కల గురించి అండ్ పండ్ల మొక్కల గురించి నేను ఎండాకాలంలో వాటిని అవి మీకు ఎలాంటి సోర్స్ ఇస్తే వాటికి ముందు మీరు ఏం చేయాలనే విషయం మీద నేను మాట్లాడుతున్నాను. సో మన ఇళ్ళలో ఎప్పుడు నారింజ చెట్లు కావచ్చు, కొబ్బరి చెట్లు కావచ్చు, జామ చెట్లు కావచ్చు, అవి రెగ్యులర్గా మన ఇళ్ళల్లో ఉంటాయి కదా. సో వాటికి మీరు
కనుక ఈ విధంగా చేసి వాటర్ సోర్స్ని ఇస్తే కనుక మీరు ఏప్రిల్ మేలో ఇంకా మంచిగా ఉంటాయి అన్నమాట. పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ. చూసారు కదా పువ్వులు ఎన్ని కాస్తున్నాయో. అండ్ జామకాయలు చూడండి ఎంత ఎక్కువగా ఉన్నాయో. దీనికి కారణం అదే అనమాట. సో హ్యాపీ గార్డెనింగ్. మీరు కూడా మంచిగా గార్డెనింగ్ చేసుకొని టిప్స్ని ఫాలో అవ్వండి. అందరూ కూడా మొక్కలు పెంచండి. చూసారు కదా, మీకు ఈ వీడియో అంతా నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోనా గార్డెన్.